రాష్ట్ర ప్రజలందరికీ మరియు గౌరవ సీఎం గారికి మరియు పాత్రికేయ మహాశయులకు పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లైన మేము మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ మేమందరూ ముక్త కంఠంతో ఈరోజు 16 మంది కౌన్సిలర్లు మరియు 2 కోఆప్షన్ మెంబర్లు ఇంకా 3 ఇప్పుడు వస్తున్నారు. టౌన్ అధ్యక్షుడు జిలాన్ గారి భార్య గులాబ్ జాన్ గారు మరియు కిష్టప్ప సార్ గారి భార్య వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఇదే విధంగా ఈ సందర్భంగా మా రాజీనామాలకు గల కారణాలు మీకు ఎందుకు వివరిస్తున్నామంటే, దాదాపు 2014లో కూడా వైఎస్ఆర్సీపీ తరపు నుండి కదిరి అభ్యర్థి విజయదుందుభి ముగించడం జరిగింది. అదే ఊపుతో 2019లో కూడా విజయదుందుభి ముగించడం జరిగింది. ఈసారి వరుసగా హ్యాట్రిక్ కొట్టే టైంలో కార్యకర్తల మనోభావాలను గాయపరుస్తూ మరియు మా నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొడుతూ స్థానిక ఎమ్మెల్యే గారికి టికెట్ మేము ఇవ్వడమని చెప్పడం దానిపైన మేమందరూ నిరసిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ప్రకటించినటువంటి ఎక్కడి నుండి వచ్చినటువంటి ఒక అభ్యర్థిని ఇక్కడ పెడితే దాదాపు కదిరిలో కనీసము 5% ప్రజలకు కూడా ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి తెలియదు. 5% తెలిసిన వ్యక్తికి టికెట్ కేటాయించి హ్యాట్రిక్ని చేజార్చుకుంటారో, లేకపోతే 95% తెలిసిన మరియు ఆయన ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో చాటి చెప్పిన ఘనత ఉన్నటువంటి సిద్ధారెడ్డి సార్ గారికే కేటాయిస్తారో, ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా కదిరి నియోజకవర్గం టికెట్ ముస్లిం మైనారిటీలకే కేటాయించాల్సి వస్తే, ఎవరైతే పార్టీ ఆవిర్భావం నుండి చాలామంది మైనారిటీలు కష్టపడినారు, కనీసం బ్యానర్ కట్టిండేవారు కావచ్చు, జెండా మోసిండేవాళ్ళు కావచ్చు, కనీసం సభ్యత్వ నమోదులు చేసినటువంటి ఏ ముస్లిం మైనారిటీకి ఇచ్చినా కానీ మేమందరం కలిసికట్టుగా విజయదుందుభి ముగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏకాభిప్రాయాన్ని నిరసిస్తూ ఎవరైతే పక్క జిల్లా వాళ్లకు ఈరోజు జిల్లాలకు ఇన్ఛార్జ్గా వేయడము, పక్క జిల్లా వాళ్లకు మా సత్యసాయి జిల్లా గురించి ఏం తెలుసు, వాళ్ళు ఏదో ప్యాకేజ్ని ఆశించి ప్రస్తుతం ఉన్నటువంటి బలమైన అభ్యర్థిని కాదని చెప్పేసి ఎవరినో దిగుమతి చేసుకున్న వాడిని ఇక్కడికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని నిరసిస్తూ వాళ్ళ మనసులో, ఆ పెద్దల మనసులో ఈ పార్టీ సజీవంగా ఉండల్లో, లేకపోతే దాన్ని నేలమట్టం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటున్నారు అని చెప్పేసి మేమందరికీ తెలియజేసుకుంటూ, దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మేమందరం కౌన్సిలర్లము, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ప్రతి ఒక్కరు రాజీనామాలు చేస్తూ వస్తున్నాము. కానీ మేము 2 రోజుల ముందే రాజీనామాలు మేమంతా సమర్పించిన తర్వాత కొంతమంది సూడో విధేయులు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ సభ్యత్వం కూడా లేనోళ్ళు, మా సార్ దగ్గర నక్క వినాయాలు నటించి పదవులు పొందిన వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ పక్కకు మెల్లిగా జరుపుకోవడం జరిగింది. కానీ మేము వైఎస్ఆర్సీపీకి నిఖాసిన కార్యకర్తలము, మేము ఎప్పుడు పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పేసి కోరుకునేవాళ్ళం. కాబట్టి ఆ సూడో విధేయుల మాట విని ఆ ప్యాకేజీకి ఆశపడి ఇతరులని కేటాయించడాన్ని ఈ సీటు మేము జీర్ణించుకోలేక ఈరోజు రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. ఇదే సూడో విధేయులు మేము ఇచ్చిన రాజీనామాని లేదు, ఇది బూటకము, దొంగ నాటకాలని చెప్పిన దానికి ఈరోజు పాత్రికేయుల సమక్షంలో మేమందరము గౌరవ కమిషనర్ గారికి స్పీకర్ మన ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. దీనికంతా మీరే ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకమారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవ కదిరి కౌన్సిలర్స్ అందరూ కూడా 36 మంది ఉన్నారు. ఇందులో 36 మంది కౌన్సిలర్స్ ప్లస్ ఒక 3 కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇప్పుడు 14 మంది కౌన్సిలర్స్, 2 కోఆప్షన్ మెంబర్స్ నాకు రాజీనామా పత్రాలు నాకు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు రాజీనామా ఇచ్చారంటే, వీళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి
ఇవ్వకపోవడం వలన దానికి వ్యతిరేకిస్తూ మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము తగిన యాక్షన్ తీసుకుంటాము. ఈ రాజీనామా పత్రాల మీద ఇంకా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకొని అన్నింటి మీద ఒకేసారి ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ ఏం లేదు అట్లా నిలబడి